అలానే మిసెస్ రావు నందన అలియాస్ నందు, మధుకర్ జాగర్లమూడి వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్స్ యూకేలో సెటిల్ అయ్యారు. అక్కడి నుంచి వీళ్ళు నందూస్ వరల్డ్ అని ఒక యూట్యూబ్ నడుపుతూ ఉన్నారు. అనేకం కంపెనీలు అక్కడ పెట్టారు. ఆ కంపెనీలన్నీ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇప్పుడు తాజాగా వాళ్ళ మీద అనేకమైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ ఆరోపణలు నిజం కాదు అని చెప్పి ఆ కపుల్స్ చెప్తూ ఉన్నారు. ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు నందు. దాని ప్రకారం ఒక ముగ్గురు వ్యక్తులు కావాలని తమ ఇమేజ్ని దెబ్బతీస్తూ ఉన్నారు. వాళ్ళ మీద యూకేలో మేము కేసు ఫైల్ చేశాము, లీగల్గా ఫైట్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ కపుల్స్ మీద ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళ వర్షన్ కరెక్టా, లేదు నందు చెప్తున్నది కరెక్టా అనే దాని మీద ఒక పెద్ద చర్చ జరుగుతుంది. వీళ్ళు మోసం చేశారు అని చెప్పి కొంతమంది వచ్చి 15 నుంచి 20 లక్షల రూపాయలు కట్టించుకున్నారు. సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇప్పిస్తామని చెప్పి, యూకే వీసాలు ఇప్పిస్తాము, యూకేలో జాబ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పి నమ్మించి 15 నుంచి 20 లక్షల రూపాయలు ఒక్కొక్కరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఫోన్ నెంబరు బ్లాక్ చేశారు అనేది వీళ్ళ మీద ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. దీని మీద రెస్పాండ్ అయ్యారు యూకే నుంచి. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే, థర్డ్ పార్టీస్ ఎవరో తమ బ్రాండ్ను ఉపయోగించుకొని ఎవరి దగ్గరనో డబ్బులు వసూలు చేసుకొని మోసం చేశారు. వాళ్ళకి మాకు సంబంధం లేదు, వాళ్ళు అసలు మా అకౌంట్స్కి డబ్బులే లేదు, వాళ్ళు ఏ అకౌంట్కి డబ్బులు వేసారో తెలియదు అని చెప్పి నందు కపుల్ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు డబ్బులు పంపించినటువంటి వాళ్ళేమో అకౌంట్ నెంబర్తో సహా చెప్తూ ఉన్నారు. వాళ్ళు చెప్తున్నటువంటి అకౌంట్ నెంబర్స్ కానీ, వాళ్ళు చెప్తున్నటువంటి కంపెనీస్ కానీ తమవి కాదు అని చెప్పి నందు చెప్తోంది, నందు కపుల్స్ చెప్తూ ఉన్నారు. దీని మీద ఇన్వెస్టిగేషన్ జరిగితే తప్ప మరి ఈ కపుల్స్ నిజమా లేదంటే బాధితులది నిజమా అనేది స్పష్టత వస్తుంది. పోలీసులు ఇప్పటి వరకు దాని మీద పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్కి దిగలేదు. ఎందుకనంటే యూకేకి సంబంధించినటువంటి కేసు ఇది. యూకేలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు నందూస్ కిచెన్ అని చెప్పి ఒకటి పెట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేసి సోషల్ మీడియాలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని తీసుకొచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళే ప్రమోట్ చేసుకొని అక్కడ కొన్ని కంపెనీలను పెట్టి, కన్సల్టెన్సీ సంస్థలను పెట్టి, ఆ కన్సల్టెన్సీల ద్వారా నర్సింగ్లకు కానీ, ఐటీ కానీ, సర్వీస్ సెక్టార్లో అనేక మందికి స్పాన్సర్షిప్ని ఇస్తూ జాబ్స్ని ఇస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు ఇస్తున్నటువంటి సర్వీసెస్ కొన్ని కంపెనీల ద్వారా ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే మోసపోయారో వాళ్ళు చెప్తున్నటువంటి కంపెనీలు మావి కాదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇది ఒక పెద్ద కాంట్రడిక్షన్ అయిపోయింది. ప్లస్ ఎవరిది నిజమో, మోసపోయినటువంటి వాళ్ళు మరి నందు మధుకర్ పేర్లు చెప్తే వీళ్ళు మోసపోయి అమౌంట్ వేశారా, లేదంటే నందు కపుల్ చెప్తున్నటువంటి దాని ప్రకారం వాళ్ళకు ఉండేటువంటి బ్రాండ్ నేమ్ను వాడుకొని ఇండియాలో ఉండేటువంటి వాళ్ళని మోసం చేసి థర్డ్ పార్టీ అకౌంట్స్కి అమౌంట్ మళ్ళీ ఇచ్చారా అనేటువంటి ఒక కొత్త కోణం బయటకు వస్తుంది. అయితే ఫారిన్లో ఎలా ఉంటుందంటే, అమెరికాలో కానీ, యూకేలో కానీ, కెనడాలో కానీ సహజంగా అమెరికన్ బేస్డ్ ఉండేటువంటి వాళ్ళు, లేదంటే యూకే బేస్డ్ ఉండేటువంటి వాళ్ళు, లేదంటే కెనడా బేస్డ్ ఉండేటువంటి వాళ్ళు కన్సల్టెన్సీలు చాలా తక్కువ నడుపుతూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు కన్సల్టెన్సీ సంస్థలు నడిపినప్పటికీ కూడా మన వాళ్ళ సహాయ సహకారాలు లేని వాళ్ళు నడపలేరు. పైగా ఆ దేశాల్లో మన వాళ్ళే ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కువగా కన్సల్టెన్సీలు నడుపుతూ ఉంటారు. అనేక మందిని మోసం చేసినటువంటి వాళ్ళు అమెరికాలో ఉన్నారు, యూకేలో ఉన్నారు, కెనడాలో కూడా ఉన్నారు. కన్సల్టెన్సీల మోసానికి గురైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ అమెరికాలో ఉన్నారు, అమెరికాలో బోల్డంత మంది ఉన్నారు కన్సల్టెన్సీల మోసాలకి బలైనటువంటి వాళ్ళు. ఆ కన్సల్టెన్సీలు ఎవరియో కాదు, అవి మన వాళ్ళే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి కన్సల్టెన్సీ పెడుతూ ఉంటారు, మన వాళ్ళనే మోసం చేస్తూ ఉంటారు. బహుశా అలాగే యూకేకి వెళ్ళినటువంటి నందు కపుల్స్ అక్కడే కన్సల్టెన్సీలు పెట్టి ఇక్కడ వాళ్ళని ఆకర్షించి బహుశా మోసం చేస్తుంటారేమో అనేటువంటి ఒక అనుమానం వస్తూ ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు వీడియోలో, మా కన్సల్టెన్సీలు ఉన్నవాటి వాస్తవమే, మా కంపెనీలు అన్నీ పక్కాగా ఉంటాయి, మా కంపెనీలు అన్నీ అకౌంట్స్ అన్నీ పక్కాగా ఉంటాయి,
కానీ ఎవరో మా పేరుని ఉపయోగించుకొని డైవర్షన్ చేసుకున్నారు అమౌంట్స్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. కాదు, వీళ్ళతోటి ఫోన్లో మాట్లాడడం మేము, వాళ్ళే అకౌంట్స్ని నెంబర్స్ ఇచ్చారు, ఆ అకౌంట్కి అమౌంట్ వేసాము, వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వీళ్ళే మోసం చేశారు అనేది బాధితులు చెప్తూ ఉన్నారు. ఇది ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి కేసు. ఇది ఫైనాన్షియల్ మ్యాటర్ ఉంది, దీంట్లో చీటింగ్ కోణం ఉంది, ఇవన్నీ చాలా ఉన్నటువంటి క్రమంలో ఈ కేసుని ఇనిషియేటివ్గా తీసుకొని భారత్లో ఉండేటువంటి పోలీసులు ముందు యూకేలో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీకి తెలియజేయాలి. ఆ ఇండియన్ ఎంబసీ అక్కడ ఉండేటువంటి వాళ్ళని ఫాలో చేస్తే అసలు ఏం జరిగింది అనేది చెప్పేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు బాధితులు వాళ్ళ వర్షన్ వినిపిస్తారు, యూకే నుంచి నందు కపుల్ వాళ్ళ వర్షన్ వినిపిస్తూ ఉంటారు. ఎవరిది నిజమో అనేది ఇప్పుడు నెట్జన్లో సోషల్ మీడియాలో ఎవరికి వాళ్ళే వాళ్ళ అభిప్రాయాలతోటి కామెంట్స్ పెడుతూ ఉన్నారు. నందుకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, నందు కపుల్స్కి కష్టపడ్డారు, వాళ్ళు గుడ్ విల్ సంపాదించుకున్నారు, అలాంటి వాళ్ళకి ఉండేటువంటి ఫేమ్ని దెబ్బతీయడానికి కొంతమంది కుట్రపడినారని చెప్పి కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు. మరి కొంతమంది బాధితుల పక్షాన్ని నిలిచి బాధితులను మోసం చేశారు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వీళ్ళు నమ్మించి మోసం చేశారు ఈ కపుల్స్ అని చెప్పి వాళ్ళ మీద ఆరోపణలు చేసేటువంటి సోషల్ మీడియా నెట్జన్లు కూడా ఉన్నారు. దీని మీద నేను నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు కొంత నేను అధ్యయనం చేశాను. అధ్యయనం చేస్తే అసలు ఏంటి నందు కంపెనీస్ ఏంటి అని కొడితే వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇస్తూ ఉన్నారు. అయితే వినిపిస్తున్నటువంటి సమస్యలు ఏంటంటే బాధితులు చెప్తున్న దాని ప్రకారం గ్లోబల్ కేర్ ప్రొవైడర్స్, అలాగే నెక్సస్ హెల్త్ కేర్ సొల్యూషన్స్, ఈ రెండింటికి మేము అమౌంట్ పంపించాము అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. నందు కపుల్స్ ఏమంటున్నారు, మాకు సంబంధం లేదు అని చెప్పి చెబుతున్నారు. ఇక యూకేలో నందు కంపెనీలు ఏమున్నాయని చెప్పి నేను నందూస్ వరల్డ్ దాని మీద నేను గూగుల్లో కొట్టాను. గూగుల్లో కొడితే నందూస్ గురించి, నందూస్ వరల్డ్ గురించి వచ్చినటువంటి సమాచారం ఇది. వీళ్ళేంటి, నందూస్ వరల్డ్ ఏంటి, నందూస్ వరల్డ్ ఇది ఇక్కడ చూడండి, నందూస్ వరల్డ్ దాని గురించి, నందూస్ వరల్డ్ గురించి. నందూస్ వరల్డ్ ఇస్ హైలీ పాపులర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అండ్ డిజిటల్ మీడియా బ్రాండ్ ఆపరేటెడ్ బై ది క్రియేటర్ కపుల్ నందన అండ్ మధుకర్ జాగర్లమూడి. సో వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారని చెప్పి ఇస్తుంది. నోన్ ఫర్ ఇట్స్ సైలెన్స్ ఆఫ్ లైఫ్ వ్లాగ్స్, ఫ్యామిలీ వెబ్ సిరీస్ అండ్ స్టోరీ లైనింగ్. ఫ్యామిలీ వెబ్ సిరీస్ను వ్లాగ్స్ను వీటి తయారు చేస్తున్నారు. ఛానల్ యునైటెడ్ కింగ్డమ్ అంటే యూకే బేస్ చేసుకొని రన్ చేస్తూ ఉన్నారు. దీనికి 2.5 మిలియన్స్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నారు. వ్యూవర్స్ వచ్చేసరికి బిలియన్స్లో ఉన్నారు, బిలియన్స్లో ఉన్నారు. కొన్ని వ్యూవర్స్ అంటే ఒక పెద్ద బ్రాండింగ్ క్రియేట్ చేస్తున్నారు. ఫౌండర్ అండ్ క్రియేటర్ నందన అంటే నందు అండ్ మధుకర్ జాగర్లమూడి కంటెంట్ ఫేమస్. ద ఛానల్ ఫ్యూచర్స్ ఫ్యామిలీ సెంట్రిక్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. సో ఫ్యామిలీ సెంట్రిక్గా వీళ్ళు వ్లాగ్స్ని తయారు చేస్తూ ఉంటారు అని. ఇక కల్చరల్ అబ్జర్వేషన్స్, లైఫ్ ఇన్ యూకే ఎలా ఉంటుంది అనేది. తర్వాత రిలేటబుల్ ఫ్యామిలీ వెబ్ సిరీస్ తీసుకొస్తారు. ఇక నెట్వర్క్ అండ్ మెయిన్ ద ఛానల్ ఇస్ పవర్డ్ అండ్ సపోర్టెడ్ బై ది ప్రామినెంట్ ఇండియన్ డిజిటల్ మీడియా కంపెనీ తమడా మీడియా. సో ఇక ప్రామినెంట్ ఇండియా తమడా మీడియా స్పాన్సర్ చేస్తుంది. ఆడియన్స్ రీసెర్చ్ 2.8 మిలియన్ సబ్స్క్రైబర్స్. ఇట్ ర్యాంక్ యాజ్ వన్ ఆఫ్ ది మేజర్ క్రియేటర్ ఛానల్ ఇన్ ద రీజనల్ ఇండియన్ డిజిటల్ స్పేస్, బూస్టింగ్ మోర్ దాన్ 1.5 బిలియన్ టోటల్ వ్యూస్. సో అది దాని కెపాసిటీ. వాళ్ళు తయారు చేస్తున్నారు, కష్టపడి అంత బిల్డప్ చేసుకున్నారు. కానీ వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు అంత పేరు సంపాదించుకొని కూడా ఇప్పుడు వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ని ఇస్తామని చెప్పి యూకేలో ఇక్కడ వాళ్ళని మోసం చేశారు అనేది ఇప్పుడు వాళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణలు. ప్లాట్ఫామ్ యూట్యూబ్ ఛానల్ హ్యాండిల్ ఇది @నందూస్ వరల్డ్ అని ఉంటుంది. ద ఛానల్ జనరేటర్స్ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ న్యూ సబ్స్క్రిప్షన్ మంత్లీ. ప్రతి నెలకి కొన్ని థౌజండ్స్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ వస్తున్నారు అండ్ టెన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ వీడియో వ్యూస్. ఫాలోవర్షిప్ డీటెయిల్స్, చెక్అవుట్ ద నందూస్ వరల్డ్ వీడియో ఐక్యూ ఛానల్ స్టేటస్ ఫర్ ఫుల్ బ్రేక్డౌన్ ఆఫ్ ది ఛానల్స్ పర్ఫార్మెన్స్ అండ్ మంత్లీ. ఇవన్నీ వాళ్ళ ఛానల్ గురించి ఇచ్చారు. ఆడియన్స్ రిపోర్ట్స్ నందూస్ వరల్డ్ హైప్ ఆడిటర్ ప్రొఫైల్ అని. సో వీళ్ళంతా
వీళ్ళు వాళ్ళ ఎంత డెవలప్ చేస్తున్నారు అనే దానికి ఇవన్నీ ఇచ్చారు. ఇక అసలు వీళ్ళ కంపెనీలు ఇవేనా, ఇదొక్కటేనా, ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పి నేను చూస్తే మధుకర్ జాగర్లమూడి అని నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను. సెర్చ్ చేసి గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు ఇవి వచ్చినాయి, కుకీస్ అండ్ కంపెనీస్ హౌస్ సర్వీసెస్ అని, నందు జాగర్లమూడి పేరు పైన. ఇదిగోండి మధుకర్ జాగర్లమూడి చూడండి, గ్రీక్ ఒయాసిస్ లిమిటెడ్ అనే పేరుతోటి ఒకటి ఉంది. దాని అడ్రస్ యూకేలో ఫస్ట్ జాన్స్ స్ట్రీట్, కాల్చెస్టర్ ఇంగ్లాండ్లో ఉంది ఒకటి. సో ఇంకా ఆయన సంబంధించిన కుకీస్ ఇవన్నీ కూడా. చికెన్ ఆన్ ది వీల్స్ ఇది ఆయన అడ్రస్ క్లాచెస్టర్లో ఉంటుంది. ఆయన అడ్రస్ ఇది వాళ్ళ అడ్రస్. ఇక నందూస్ కేఫ్ లిమిటెడ్ ఇది అడ్రస్. ఇది 2024 అక్టోబర్లో పెట్టారు. ఇది 2025 జూన్లో పెట్టారు. ఇదేమో కొత్తగా 25 జూలైలో పెట్టారు. ఇట్లా మొత్తం పెట్టిన కుకీస్ అన్నీ వస్తున్నాయి ఆయన పేరు పైన. నందూస్ కేఫ్ లిమిటెడ్ 24లో పెట్టాడు అక్టోబర్. 24 ఏప్రిల్ 25న మోడ్రన్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ ఇది ఒకటి పెట్టారు. అన్నీ ఆల్మోస్ట్ క్లాంచెస్టర్ ఆ ఏరియాలోనే ఉన్నాయి అడ్రస్. ఇక స్మైల్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇది 2023 అక్టోబర్లో పెట్టారు. ఇక నందూస్ కిచెన్ లిమిటెడ్ 23 మే 4వ తారీఖు పెట్టారు. ఇవన్నీ అడ్రస్ కూడా ఇచ్చున్నారు చూడండి. ద డెస్టినీ రిక్రూట్మెంట్ అండ్ స్టాఫింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఇదొకటి 2022 మార్చి 11వ తారీఖున పెట్టాడు. ఇది క్లౌడ్ సర్వీస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఇది ఒకటి ఐటీకి సంబంధించి. అన్నీ ఒకే అడ్రస్ కాల్చెస్టర్లో పెట్టారు. ఇది పిఆర్జే టెక్ లిమిటెడ్ ఇది కాల్చెస్టర్లో పెట్టారు. ఇది 2018 3లో పెట్టారు. ఇది నేను మధు జాగర్లమూడి అని కొడితే కుకీస్ కంపెనీస్ హౌస్ సర్వీసెస్ అని ఇవి వచ్చినాయి. మరి ఇవి జాగర్లమూడి మధుకర్ కంపెనీలా కాదా అనేది చూడాలి. బట్ వాళ్ళు మాత్రం ఐటీ, సర్వీస్ సెక్టర్, నర్సింగ్ ఈ మూడింటి బేస్ చేసుకొని అక్కడ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇప్పిస్తామని చెప్పి, వీసాలు ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి దగ్గర నుంచి 15 నుంచి 20 లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేశారనేది వీళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణలు. వీళ్ళు బాపట్ల సంబంధించినటువంటి జాగర్లమూడి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి కపుల్స్. వీళ్ళేమో ఆషామాషా ఫ్యామిలీ నుంచి రాలేదు, పేరున్నటువంటి ఫ్యామిలీ నుంచి. వాళ్ళు సోషల్ మీడియాలో బాగా హైప్ అయ్యి యూకేలో లండన్లో బాగా స్థిరపడి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళని ఆకర్షించి వాళ్ళని మోసం చేశారు అనేది బాధితులు చెప్తూ ఉన్నారు. కానీ వీళ్ళేం చెప్తున్నారు, ఒక ముగ్గురు కావాలని తమ బ్రాండ్ని డౌన్ చేయడానికి కుట్ర పన్నారు అని వీళ్ళు తాజాగా వీడియో రిలీజ్ చేశారు. ఎవరి వర్షన్ కరెక్ట్ అనిపిస్తుంది అనేది మీరు కామెంట్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు వీళ్ళని యూకే నుంచి తీసుకురాలేరు, యూకే వెళ్ళి మన పోలీసులు విచారించలేరు. ప్లస్ ఇప్పుడు బాధితులు కేసులు పెట్టినప్పటికి కూడా వీళ్ళని అరెస్ట్ చేసి ఇప్పుడు తీసుకొచ్చే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు మన వ్యవస్థలో అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.